సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ పని. సో గైస్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. సో స్వామి నేనైతే మాల వేసుకొని అయితే ఒక ఫ్యూ డేస్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ నుండి అయితే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇది బుధవారం. సో నాకు తెలిసి ఇప్పటి నుండి మేబీ టెంపుల్ సిరీస్ రావచ్చు స్వామి. అండ్ అంతే ఇంకా. సో ఇక్కడ నుండి అయితే మాకు వచ్చేసి ఒక 2.5 అట్లా కిలోమీటర్స్లో అయితే మన టెంపుల్ అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. సో అక్కడికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకుందాం. అంతే స్వాములు, వెళ్ళిపోదాం. ఇక స్వాములు మేమందరం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ మేము 6 అయితే స్వాములం అయితే ఉంటున్నాం. సో ఇక్కడ నుండి అయితే మేమైతే వెళ్ళిపోతాం. సో ఇది మా బిరి అన్నమాట. బ్యాక్లో చూస్తున్నారు కదా. సో అదనమాట. అండ్ వెళ్ళిపోదాం స్వామి ఇంకా టెంపుల్కి అయితే. సో మా పూజ అయితే మేమైతే ఫినిష్ చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ 6:30 అయితే అవుతుంది టైము. సో టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో గైస్ మేమైతే నడుచుకుంటూ అయితే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో వీళ్ళంతా మా స్వాములు, మా గురుస్వామి, మా కచ్చామి గంట స్వాములు, వీళ్ళంతా ఇంకో స్వామి వెనక వస్తున్నాడు. సో మేము 5 అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుండి చెప్పాను కదా 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది టెంపుల్. సూర్యోదయం అవుతుంది స్వామి. సో ఆల్మోస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసినాం మేము. సో ఇక్కడ టర్నింగ్ తిరిగి ఇంకొక ఫ్రంట్లో ఒక టర్నింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే సో వెళ్ళిపోవచ్చు మనం. సో చూపిస్తాను మీకు టెంపుల్. ఇక్కడ చూడండి స్వామి, గుట్ట మీద కనిపిస్తుంది కదా. సో ఇదే అన్నమాట టెంపుల్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడ చూడు స్వామి, టెంపుల్ మీద కనబడుతుంది. సో ఈ రోడ్డు టెంపుల్కి వెళ్ళే రోడ్డు. సో ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది మనకి, ధర్మారం బస్ స్టాండ్. టెంపుల్కి అయితే వెళ్దాం స్వాములు. సో ఇది రోడ్డు మార్గం. సో ఇది గుట్టకి వెళ్ళే దారి చూస్తున్నారు కదా. అక్కడ స్వాములు వెళ్తున్నారు పైకి బైక్ మీద. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం మనం ఇక్కడ చూడండి, డీటెయిల్స్ అవుతున్నాయి. వస్తాకులు ఎవరని చెప్పేసి సెల్ నెంబర్ కూడా ఉన్నది. ఒకవేళ టెంపుల్కి రావాలనుకుంటే వీక్స్ టైంలో కాల్ చేసి రావచ్చు, మీరు ప్రిపేర్ చేసి పెడతారు. సో ఇక్కడ రథం కనబడుతుంది చూసారు స్వామి. సో ఇది ప్రతి సంవత్సరం 28వ తారీఖు 12వ నెల. సో ప్రతిసారి అయితే ఇక్కడ పెద్ద పూజ అయితే పడి జరుగుతుంది స్వామి. సో ప్రతి ఒక్కరిని అయితే ఆసనులు కావచ్చు. సో ఇది పైకి అయితే వెళ్తున్నాము. స్వామి శరణం. సో గైస్ ఇదైతే మెయిన్ టెంపుల్ అన్నమాట. సో చూడండి సన్ రైజ్ అవుతుంది, అందుకే లైటింగ్ ఎంత బాగాలేదు. సో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంది అనమాట, సాంగ్స్ పెట్టారు ఇక్కడ టెంపుల్లో. సో ఇదైతే మెయిన్ పార్కింగ్ అనమాట చూడండి. సో ఇక్కడ అంత పార్కింగ్ అయితే ఏరియా ఉంచారు ఇక్కడ. సో పైకి వచ్చేసి కాలు కొట్టుకుని అయితే పైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా పార్క్ చేసుకున్నారు. సో ఇది పైకి వెళ్ళే దారి పైకి. సో ఇదంతా ఓవరాల్ టెంపుల్ వ్యూ అనమాట చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా అంతా. సో స్వామి ఇదైతే పైకి వెళ్ళే దారి చూడండి, కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే మనకైతే సో చెప్పాను కదా ఫస్ట్లో టెంపుల్కి వచ్చేటప్పుడు. సో ఇక్కడ పడిపూజ జరుగుద్దని. సో ఇక్కడ జరుగుద్ది. సో ఇక్కడ చూస్తున్నారు కదా 18 ఫిబ్రవరి ఆ రోజు చాలా బాగా అలంకరిస్తారు, బ్రహ్మాండంగా జరుగుతుంది పూజ అయితే. ప్రతి ఒక్కరు అయితే మీరు విజిట్ చేయవచ్చు. ఈ 2024లో అయితే సో 12th మంత్లో 28th అయితే జరుగుద్ది స్వామి. సో ప్రతి ఒక్కరు రావచ్చు. చూస్తున్నారు కదా, ఇది 18 అంబడి స్వామివారిది చూడండి. ఇక్కడ ఇలా అవుతుందన్నమాట. సో స్వాములు ఇక్కడ కనబడుతుంది తమ్మడి. సో ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి స్వామి, చూడండి ఇక్కడ నుంచి అయితే. సో అదేంటంటే సో కండమూల గణపతి అన్నమాట. సో ఫస్ట్ గణపతి స్వామి దర్శనం చేసుకున్నాకనే సో తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా. సో మీకైతే వెళ్ళి చూపిస్తాను. సో గమన స్వామి వారు చూడండి. సో స్వామివారి దర్శనం అయితే చేసేసుకుందాం మనం. ఇక్కడైతే పైకి అయితే అయ్యప్ప స్వామి దర్శనం వరకు అయితే వెళ్ళిపోదాము. సో స్వామి మేమైతే టెంపుల్ పైకి అయితే వచ్చేసామన్నమాట చూడండి, బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో స్వామివారి టెంపుల్ అనమాట అది. సో అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. సో టెంపుల్ అయితే మీకు ఒకసారి మొత్తం అయితే చూపిస్తాను కంప్లీట్గా చూడండి. సో చూడండి గైస్, ఇది సో టెంపుల్ అన్నమాట. సో ఇంతమంది చూపించాను కదా. సో 18 నుండి స్టేట్ వచ్చేస్తే సో ఇదన్నమాట టెంపుల్ ఓవరాల్ వ్యూ. సో ఇక్కడ నుండి ఇలా వస్తే సో ఇదన్నమాట దర్శనం చేసేసుకోవచ్చు మీరు చూడండి. సో మా స్వాములు అయితే గుండీలు తీస్తున్నారు చూడండి. సో కన్నమూల గణపతి స్వామికి. సో ఇక్కడ నాగరాజ స్వామి ఉంటాయి అన్నమాట చూడండి. సో గణపతి స్వామి కూడా అని చెప్పేసి ఉంది చూడండి. ప్రదక్షిణ చేసేద్దాం. వచ్చారు స్వాములు.
సో ఇక్కడ చూడండి సార్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పేసి అని చూడండి, ఇక్కడ నిర్మాత దాతయ్య అని చెప్పేసి కూడా ఉన్నది కొత్తపేట. ఇక్కడ నాగరాజ స్వామి కూడా అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ చూడండి, సో మాలికాపురం అమ్మవారి దేవాలయం అయితే ఉందన్నమాట. చూడండి, సో ప్రతి ఒక్క టెంపుల్ అయితే ఉంటుంది, మీకు ఎక్కడికి వెళ్ళినా కనపడుతుంది అమ్మవారు. సో ఇలా అయితే ఉందన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడతారు. సో ఇది అవుట్లెట్, టెంపుల్ అవుట్లెట్. సో దర్శనానికి అయితే వచ్చేసాను అన్నమాట. చూడండి, సో అంత క్రౌడెడ్గా ఉంది. సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చూడండి, సో అయ్యగారు అయితే పూజ చేస్తున్నారు చూడండి. సో ఇలా చేస్తున్నారు పూజ. సో మీ ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. అండ్ స్వామి శరణమయ్యప్ప. సో పూజ అయితే ఫినిష్ అయిపోయింది. సో అయ్యగారు అయితే సో హారతి అయితే ఇస్తుంది. సో సాష్టాంగ నమస్కారం చేసుకున్నాం ఇప్పుడే. సో స్వామి అయితే తీర్థం ఇస్తున్నారు ఇప్పుడు చూడండి. సో స్వామి అయితే మాకు తీర్థం ఇస్తున్నారు చూడండి. సో ఏం తీస్తున్నామంటే సో వ్లాగ్ తీస్తున్నామని చెప్తున్నాను. అవుతున్నారు స్వామి చూడండి. ఇక్కడ స్వామి ప్రసాదం ఇచ్చారు చూడు, అరవణ పాశం మీద అని చెప్పేసి. స్వామికి ఇష్టమైన ప్రసాదం అరవణ ప్రసాదం. సో గైస్ ఫైనల్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా 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 బాగుంది టెంపుల్ అయితే. మీరు దగ్గర ఉంటే మాత్రం వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి సో ధర్మారం మండల్ పెద్దపల్లి డిస్టిక్లో అయితే ఉందన్నమాట ఈ టెంపుల్. సో మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది మ్యాప్స్లో. సో ఇది మాల టైం కాబట్టి సో బీచ్ అయితే పెడుతున్నారు చూడండి ఈ ఏరియాలో, చూస్తున్నారు కదా. సో ఇదంతా ఏరియా అదే అనమాట. సో అక్కడైతే భీక్ష పెడతారు. సో భీక్ష టైమింగ్స్ వచ్చేసి 12:30 to 1:30 ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ వచ్చేసి 1:30 to 2:30 వరకు అయితే పెడతారు స్వామి చూడండి. సో దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తారు. సో స్వాములు చూస్తున్నారు కదా. సో లోపల అయితే ఇలా ఉందన్నమాట. సో 15 to 30 మెంబర్స్ అయితే పడతారు లోపల. సో చూడండి, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. సో ఎక్కడైతే చూస్తున్నారు కదా, సో ఇది వ్యవస్థాపకులు అనమాట. సో ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా. సో మీరు దానం సో ఇవ్వాలనుకుంటే సో ఇక్కడైతే నెంబర్ కాల్ చేసి అయితే మీరు ఇవ్వచ్చు. సో 1 డేకి. అండ్ స్వామి శరణమయ్యప్ప. సో ఇక్కడ లోపల చూస్తున్నారో లోపల అయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడైతే భిక్ష ప్రిపేర్ చేస్తారు. సో బ్యాక్ సైడ్లో అయితే ఇలా ఉందన్నమాట. సో వాష్ ఏరియా, సో వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. సో బయట నుండి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఉండదు. సో చూడండి, ఇక్కడైతే బ్యాక్ సైడ్ అయితే వాషింగ్ ఏరియా. తర్వాత అయితే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అంత బాగానే ఉంది, పర్లేదు. సో అక్కడ చూస్తున్నారు కదా, సో గోశాల అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే భిక్ష అయితే ప్రిపేర్ చేస్తున్నారు చూడండి స్వాములు. సో ఇదన్నమాట. సో ఓవరాల్ వ్యూ ఇదన్నమాట. సో టెంపుల్. సో గైస్, నేనైతే టెంపుల్ దగ్గర అయితే వ్లాగ్ చేయలేకపోయినా, ఎందుకనంటే సో అక్కడ సాంగ్స్ అయితే పెట్టారు. సో స్ట్రైక్ అవుతుంది అని చెప్పేసి అయితే అక్కడైతే రికార్డ్ ఏం చేయలేదు. సో అక్కడ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే స్థాపకులకైతే సో పడుకున్నప్పుడు సో నిద్రలో స్వామివారికి సో పాంప్లెట్లో అయితే కనబడి సో చెప్పారన్నమాట నాకు గుడి కట్టించమని. సో అందుకైతే ఆ టెంపుల్ని అయితే కట్టించారన్నమాట. సో టెంపుల్ స్పెషాలిటీ అదనమాట. సో నాకు తెలిసి అట్లా టెంపుల్ అయితే ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఉంటారేమో. సో అందుకొచ్చి సో అదన్నమాట టెంపుల్ అయితే. సో టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు నిజంగా. ఖచ్చితంగా మీరు చుట్టుపక్కల ఉంటే మాత్రం వచ్చి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి టెంపుల్ని అయితే. సో దర్శించుకోండి. సో చాలా మంచి జరుగుతుంది మీకైతే. సో అంతే స్వామి, ఇంకా ఈరోజు ఈ వ్లాగ్. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్.